వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మీరు మై టాప్ 5 గ్యాడ్జెట్స్ లో నుంచి ఫస్ట్ గ్యాడ్జెట్ చూడబోతున్నారు. మీరు దీని ప్రీవియస్ వీడియో చూడకపోతే ఐ డిడ్ ఎ వీడియో అబౌట్ 5 టాప్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఇన్ మై కిచెన్ అనేసి విచ్ ఐ రియలీ లవ్. చాలా చాలా మంచి గ్యాడ్జెట్స్ విచ్ ఐ హ్యావ్. సో ఈరోజు నేను చూపించబోయే ఫస్ట్ థింగ్ ఇస్ అన్ ఇన్స్టాపాట్. మీకు నేను తెలుసుంటే లైక్ ఇన్ పర్సన్ ఐ వుడ్ హావ్ ట్రై టు టెల్ యూ లైక్ ప్లీజ్ ఇన్స్టాపాట్ చాలా చాలా బాగుంది, యూ షుడ్ బై ఇట్ అనేసి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు స్వాతి చైతన్య అండ్ నా ఛానల్లో చాలా థింగ్స్, మీరు యూకేకి ఎట్లా రావచ్చు, ఇక్కడ ఎట్లా సెటిల్ అవ్వచ్చు, మీ కెరియర్ ఎట్లా బాగా చేసుకోవచ్చు, మదర్హుడ్ గురించి అండ్ చాలా థింగ్స్ మాట్లాడతానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బట్ వన్ వెరీ వెరీ సీరియస్ నోట్ అండి, ఇది నేను ఇక్కడ చూపించాను కాబట్టి ప్లీజ్ డు నాట్ జస్ట్ గో అండ్ బై. అంటే లైక్ రీసెర్చ్ చేయకుండా ఏది కొనొద్దు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరు చెప్తున్నారు, ఎంత హౌ యూస్ఫుల్ ఇట్ సీమ్స్. ఓన్లీ మీ ఇంట్లో మీ లైఫ్ స్టైల్కి సూట్ అవుతుంది అనుకుంటే మాత్రమే కొనండి. That is because first thing you have to save your money. Second thing is also there is no point in wasting the resources అనమాట. నేను నా గురించి తెలుసుంటే లైక్ నేను ఏదైనా ఒకటి కొనాలంటే ఒక 100 రోజులు రీసెర్చ్ చేస్తాను. లిటరల్గా ఎవ్రీ సింగిల్ థింగ్ గురించి పిహెచ్డి చేస్తాను నేను. అంత ఎక్కువ చదువుతాను అండ్ దెన్ ఐ కీప్ ప్లేయింగ్ ఇట్ ఇన్ మై మైండ్ ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు బి యూస్డ్ ఇన్ అవర్ హౌస్ ఆర్ నాట్ అని. సో అలాగే ప్లీజ్ ఎనీథింగ్ దట్ యూ బై, ప్లీజ్ థింక్ బిఫోర్ యూ బై. డోంట్ జస్ట్ బై. That is one very important disclaimer. So that aside, second thing, ఇది ఇన్స్టాపాట్. నేను ఇప్పుడు దీని గురించి ఫీచర్స్ కూడా చూపిస్తాను అండ్ ఐ ప్రాబ్లీ ఇంక్లూడ్ లైక్ అ ఫ్యూ రెసిపీస్ వీడియోస్ దీని తర్వాత వస్తాయి విచ్ అవే ఐ షో యూ అ ఫ్యూ రెసిపీస్ నేను దీంట్లో ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేసి. సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు స్వాతి చెప్తుంది నచ్చింది సో వెళ్ళి కొనేయద్దండి. కొనేది అంటుంది ఏంటి స్వాతి అనుకుంటున్నారా? నో, హియర్ మీ అవుట్. ఫస్ట్ థింగ్ ఇస్, ఇది సేల్లో చాలా వస్తుంది. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఈ ఇయర్ లైక్ అక్టోబర్ నవంబర్ టైంలో చాలా సేల్స్ పెడతారు అనమాట. అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో. సో ఇఫ్ యూ ఎనీవేర్ లైక్ యూకే యుఎస్లో అమెజాన్, ఇండియాలో కూడా యాక్చువల్లీ అమెజాన్ ప్రైమ్ డే వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ డే దే సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి October 15th this year. సో బిఫోర్ యూ బై ఎనీథింగ్ వెయిట్ ఫర్ దట్ సేల్. దాంట్లో చూడండి రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేసి, బికాస్ సమ్ టైమ్స్ చాలా తక్కువకి వస్తాయి. నేను ఇది కొన్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ 120 pounds అనుకుంటా నేను కొన్నప్పుడు. అండ్ బట్ ఇప్పట్లో అంటే ఇంకా నేను కొన్నప్పుడు కూడా 4 years అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా తగ్గుకుంటూ వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఇట్స్ లైక్ 70 pounds అట్లా ఉంది ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ సేల్ అనమాట. సో డెఫినెట్లీ వెయిట్. ఇంకా ఇట్స్ జస్ట్ ఫ్యూ డేస్, లైక్ 2 weeks వెయిట్ చేస్తే October 15th is the Amazon Prime Day, which will definitely have a sale on Instapot mostly. And also Thanksgiving ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఈస్, నేను ఇన్స్టెంట్ పాట్ గురించి ఎందుకు అంతలా చెప్తాను అంటే దే ఆర్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అండి. ఇదంతా ముందు లేదా వేరే దాంట్లో లేదా అని అస్సలే కాదు. ఇట్స్ నాట్ లైక్ బ్రాండ్ న్యూ థింగ్ దట్ అట్లా కాదు. మన బేసిక్ ప్రెషర్ కుక్కర్ ఇన్ ఎలక్ట్రిక్ ఫామ్ అనమాట. మనం ఇండియాలో ఎట్లయితే రైస్ కుక్కర్ వాడతాము, సో మనం రైస్ కుక్కర్ కూడా నార్మల్గా ఓపెన్ కుకింగ్ చేసుకోవచ్చు కదా. But we usually have a gadget for that, which is a pressure cooker. A rice cooker. So same thing, pressure cooker badulu idanamata. And why I like this is because pressure cooker lo manam whistles kosam wait cheyali. Aa whistles lekketali. Aa whistles correct ga raavali. Avanta untundi kada. But deentlo emaithe undo just వేసేసి టైం సెట్ చేసేసి if you walk off whatever time మీరు వచ్చేసరికి అది కీప్ ఆన్, అది అయిపోయి కీప్ ఆన్ లో కూడా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఐ రియలీ లైక్ ఇట్. స్పెషలీ మనం ఇప్పుడు లైక్ చిన్న పిల్లలు ఉండి, ఇప్పుడు నాకు 2 పిల్లలు అండ్ మా ఇంట్లో ఫుడ్ టైం ఈజ్ లైక్ అ డ్రామా సర్కస్ అవుతా ఉంటుంది. ఇది అది అండ్ ఐ డోంట్ రియలీ వాంట్ టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ ద కిచెన్. వాట్ ఎవర్ టైమ్ ఐఎమ్ సేవింగ్ ఇన్ ద కిచెన్ ఇస్ వాట్ ఐ వాంట్ టు స్పెండ్ విత్ మై కిడ్స్. సో ఆ ట్రేడ్ ఆఫ్ కోసం నేను ఎప్పుడూ ఐ ట్రై టు మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఐ డూ ఇన్ ద కిచెన్.
మాక్సిమం లైక్ చేయాల్సి వస్తుంది, బట్ యూనో ఎక్కడెక్కడ ఇట్లా కట్ షార్ట్ ఇట్లా ఉంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ అ హ్యాపీ మామ్. ట్రై టు కట్ షార్ట్ వెర్ ఎవర్ యూ క్యాన్ అండ్ లైక్ యూనో డూ, బికాస్ అందరికీ 24 hours ఉంది కదా. సో నాట్ ఎవ్రీబడి, ఎవరికి ఎక్స్ట్రా అవర్స్ అయితే లేదు లైఫ్లో. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ట్రై అండ్ మ్యాక్సిమైజ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. So so that is why electric pressure cooker is one thing which I really like. And దీంట్లో ఇప్పుడు ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ దిస్ ఇస్ ద గిన్నె అండి. ఈ గిన్నె ఏదైతే ఉందో ఇట్ ఇస్ అ స్టీల్, లోపల కూడా స్టెయిన్లెస్, సో లోపల కూడా ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ లోపల. సో ఇట్ డస్ నాట్ హ్యావ్, అది మనం అల్యూమినియం కాదు. అండ్ ఇట్స్ ఆల్సో లైక్ స్క్రాచెస్ అవుతాయి, ఆర్ లైక్ నాన్ స్టిక్ ఉంటే స్క్రాచెస్ అవుతాయి అట్లా ఉంటుంది కదా. దీంట్లో అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్, నేను 4 years గా వాడుతున్నాను అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బట్ ఐ హ్యావ్ 3 of these. సో స్వాతి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అట్లా అని చెప్తుంది, కానీ అట్ ద సేమ్ టైం మన కన్వీనియన్స్ కూడా చూసుకోవాలి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు బ్యాలెన్స్ బోత్ అనమాట. నాట్ వేస్టింగ్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఫైండింగ్ ది రైట్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ టు మేక్ యువర్ లైఫ్ ఈజీ అనమాట. సో దానివల్ల ఐ యూస్ టు హ్యావ్ 2, అండ్ దెన్ నాకు ఇంకా నేను దోశ పిండి దీంట్లోనే వేస్తాను, అండ్ రైస్ పెడతాను, అండ్ కర్రీస్ కొన్ని చేస్తాను, ఆర్ పాస్తా చేస్తాను. ఎవ్రీ సింగిల్ డే మా ఇంట్లో ఇది అట్లీస్ట్ 2 గిన్నెలు వాడతాం మేము. దట్ ఈస్ హౌ మచ్ వీ యూజ్ ఇట్. సో డెఫినెట్గా 2 గిన్నెలు విల్ గో ఇన్ ది డిష్ వాషర్ అనమాట. అండ్ థర్డ్ ఇస్ లైక్ అ స్పేర్. నెక్స్ట్ థింగ్ దీనికి వచ్చే స్పేర్స్ గురించి మాట్లాడుకుందామండి. టు బి ఆనెస్ట్, ఈ స్పేర్స్ నేను ఇప్పుడే కొన్నాను. సో ఇట్స్ మీకు చూపించాలని కూడా కాదు, ఇట్ ఈస్ మోర్ ఫర్ నా పార్సల్ పాడైపోయింది. ఐ థింక్ అంటిల్ వీ గెట్ అ న్యూ వన్ వీ వోంట్ రియలైజ్ పార్సల్ ఎంత పాడైపోయింది అనేసి. సో దిస్ ఇస్ ద న్యూ వన్ అండ్ దిస్ ఇస్ మై ఓల్డ్ వన్. లిటరల్గా కలర్ మారిపోయింది అండ్ కొంచెం స్టీమ్ కూడా వాజ్ గోయింగ్ ఆఫ్. But this is the first time I'm buying spare. So 4 years ago, this is the first time I'm buying a spare anamata. So absolutely no problems. Ippudu kuda I feel like konisaaru sarigga కూర్చోవట్లేదు. అంటే లైక్ చేతి పెడుతున్నప్పుడు కూడా అది కరెక్ట్ గా చూసుకొని పెట్టాలి. సో ఒక 2 times అయింది నాకు వేర్ ది స్టీమ్ వాస్ జస్ట్ గోయింగ్ సైడ్ నుంచి. దానికి ఐ బాట్ అ న్యూ వన్. అండ్ ఈ న్యూ వన్ కూడా యాక్చువల్ గా దిస్ కమ్స్ ఇన్ అ సెట్ ఆఫ్ 3. ఒకటి ఆల్రెడీ లోపల పెట్టేసాను. సో యా, సో ఈ సెట్ ఆఫ్ 3లో వస్తుంది. నేను ఇక్కడ అమెజాన్ లో కొన్నది. అండ్ దట్ ఈస్ లైక్ డిఫరెంట్ కలర్స్. అపారెంట్లీ సమ్ పీపుల్ యూజ్ ఇట్ ఫర్ లైక్ డిఫరెంట్ వంటలకి డిఫరెంట్ గ్యాస్కెట్స్ లాగా. మనం అంతా చెయ్యం, మనం ఒకటే పెట్టుకుని అదే వాడతాము. అలాగ అయిపోయే వరకు ఒకటే పెట్టి వాడి మళ్ళీ నెక్స్ట్ టైం స్పేర్స్ గా పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు చూస్తే యాక్చువల్గా పోయేలాంటివి అయితే ఏది, దెర్ ఇస్ నో పార్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు గో బ్యాడ్ అండి. పాడైపోయే పార్ట్స్ ఏవి ఉండవు. ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఒకటి పంపించారు, దట్ ఈస్ ఆల్సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రిప్లేస్. ఇది కింద, సో ఈ విజిల్ ఇక్కడ ప్రెషర్ రిలీజ్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న క్యాప్ లాగా ఉంది. ఆ క్యాప్ అది కూడా నేను ఎప్పుడు రిప్లేస్ చేయలేదు. సో ఫస్ట్ టైం జస్ట్ దీంట్లో వచ్చింది కాబట్టి చేస్తున్నా, బట్ అదర్వైజ్ దిస్ డిడ్ నాట్ నీడ్ టు బి రిప్లేస్డ్. జస్ట్ కలర్ ఇస్ టూ బ్యాడ్. బట్ యా, సో దిస్ ఇస్ ద సేఫ్టీ వాల్వ్ అండి. ఇది చిన్న సేఫ్టీ వాల్వ్. అండ్ దిస్ ఇస్ ద సీలింగ్ అండ్ వెంటింగ్ ఇది అనమాట. సో మన విజిల్ ఎట్లా అయితే ఉందో దట్ ఈస్ హౌ దిస్ వర్క్స్. సో సీలింగ్ లో పెడితే ఇట్ విల్ సీల్ ద హోల్ థింగ్ అండ్ దాని నుంచి బయటకు రాదు. అండ్ వెంటింగ్ లో పెడితే మనం ఇప్పుడు కుక్ అయిపోయాక యూజువల్ గా లైక్ తొందర తీసేయాలంటే స్టీమ్ పోవాలి కదా. సో అప్పుడు మనం విజిల్ తీస్తాం కదా, విజిల్ తీసే బదులు ది విల్ జస్ట్ డూ లైక్ వెంటింగ్ అండ్ సీలింగ్ అని. బట్ ఎవ్రీ టైం మనం అన్నం పెడుతున్నప్పుడు ఏం పెడుతున్నప్పుడైనా అది సీలింగ్ లో ఉంది అని చూసుకోవాలి, లేకపోతే స్టీమ్ పోతా ఉంటుంది కానీ మనది కుక్ అవుతుంది, బట్ స్టిల్ ఆ టైం క్యాలిక్యులేట్ అవ్వదు. సో యా, అండ్ యా, ఐ రిప్లేస్ దిస్ ఆల్సో. ఇది ఇన్స్టెంట్ పాట్. అండ్ దెన్ దిస్ ఇస్ హౌ ద లిడ్ గోస్ అండి. సో ది లిడ్ లో ఎట్లా ఉందంటే దేర్ ఇస్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ లా ఉంటుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లా ఉంటుంది. సో బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు మ్యాచ్ అప్ అండ్ దెన్ యూ ఏబుల్ టు క్లోజ్ ఇట్. సో క్లోజ్ అయిపోతే ఆ సౌండ్ వస్తుంది, అండ్ ఇఫ్ యూ ఓపెన్ ఇట్ ఆ సౌండ్ వస్తుంది.
సో ఓపెన్ అండ్ క్లోజ్, యూ నో దట్ ప్రాపర్గా క్లోజ్ అయింది, ప్రాపర్గా ఓపెన్ అయింది అని అట్లాగా. అండ్ ఇది ఏదైతే ఉందో వీ కెన్ కీప్ ఇట్ ఇట్లాగా స్టాండింగ్ పెట్టొచ్చండి. సో లిడ్ అలా కూడా నుంచో పెట్టొచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ద ఫీచర్స్ దట్ దే హ్యావ్ దట్ ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ నో అబౌట్ దిస్. నేను చెప్పినట్టు బాగా రీసెర్చ్ చేస్తాను కదా, దేర్ లాట్ ఆఫ్ హ్యాక్స్ అండ్ ట్రిక్స్ దీని గురించి అని చెప్తారు. సో దానికోసం ఇది కూడా ఉంది. అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ థింగ్ ఆన్ ద బ్యాక్. ఇది ఉంటుంది, దిస్ ఇస్ టు కలెక్ట్ వాటర్ అనమాట ఇదంతా. సో ఇది లైక్ వేస్ట్ వాటర్ కలెక్ట్ అవుతుంది, లైక్ మనం ఆ డ్రిప్ అయిపోయే వాటర్ లాగా ఉంటుంది కదా, అవంతా కూడా దీంట్లో కలెక్ట్ అవుతుంది. సో దట్ మీకు ఆ వాటర్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ అయ్యి ఉంటుంది. సో దట్ మీకు దాంట్లో నుంచి బయటకు పడదనమాట. సో యూ కెన్ జస్ట్ లైక్ డిస్కార్డ్ దిస్ ఆఫ్. అండ్ ఇది ప్రతిరోజు చేయక్కర్లేదు, ఇట్ జస్ట్ ఐ థింక్ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, మేబీ లైక్ వన్స్ అ మంత్ అట్లాగా. అండ్ జస్ట్ ఇది డిష్ వాషర్లో పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది, అండ్ దెన్ యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్. బట్ ఇప్పుడు పుట్టింగ్ బ్యాక్ కూడా చూపిస్తాను. యూ జస్ట్ హ్యావ్ టు పుష్ ఇట్, ఇలా పెట్టి పుష్ చేయాలని, అండ్ ఇట్ గోస్ రైట్ బ్యాక్ ఇన్ అనమాట. సో ఎస్. అండ్ దీంట్లో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్స్ చాలా రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. సూపు, మీట్, బీన్ చిల్లీ, పౌల్ట్రీ, స్లో కుక్, సాటే, ప్రెషర్ మాన్యువల్. ఇది నాకు పాతది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. సో కొత్తవి దే కమ్ విత్ అ లిటిల్ బిట్ డిఫరెంట్ ఆప్షన్స్, బట్ మైన్ ఇస్ అన్ ఓల్డ్ వన్, సో అందుకని నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఐ వాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ద ఆప్షన్స్ బికాస్ ఆప్షన్స్ ఆర్ నథింగ్ బట్ టైమ్ అండి, లైక్ ప్రీ డిటర్మైన్డ్ టైమ్. సో ఇప్పుడు రైస్ అని నొక్కితే రైస్ విల్ టేక్ లైక్ 12 minutes వస్తుంది. రైస్ నొక్కితే యూ కెన్ సీ లైక్ 12 minutes వస్తుంది. సో 12 minutes వరకు కుక్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ క్యాన్సిల్ నొక్కి ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ టేక్ డిటర్మైన్ టైం తప్ప దెర్ ఇస్ నథింగ్ మచ్ టు యూజ్ ఇన్ దీస్. నేను నార్మల్గా ఐ ఓన్లీ పుట్ ఆన్ మాన్యువల్. సో నేను మాన్యువల్లోనే నొక్కుతా, అండ్ ఐ ఆల్వేస్ యూస్ ద 4 minutes థింగ్ ఫర్ రైస్. సో రైస్ 4 minutesలో కుక్ అయిపోతుందా అంటే ఎస్, కుక్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ దట్ క్విక్. ఇక్కడ రైస్ నాటి 12 minutes కూడా పెట్టుకోవచ్చు, బట్ వాట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇస్ అంటే అవసరం లేదు, అంత టైం అవసరం లేదు. అట్లీస్ట్ మాన్ రైస్కి ఐ ఫీల్ లైక్ నేను ఇంకొక థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు షో దిస్. సో యాక్చువల్లీ ఇన్స్టాపాట్ చూపించే ముందు ఐ షుడ్ డెఫినెట్లీ టెల్ యూ అబౌట్ అ కెటిల్ ఆల్సో. సో కెటిల్ చాలా 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 యూస్ఫుల్ అండి. మీరు ఇన్స్టాపాట్ ఈ వీడియో చూసి కొనకపోయినా ఐ వుడ్ హైలీ సజెస్ట్ టు స్టార్ట్ యూజింగ్ అ కెటిల్. మీ కుకింగ్ టైమ్స్ ఇంత క్విక్గా అయిపోతుంది, అంత క్విక్, లైక్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. బికాజ్ మేము యూఎస్ వెళ్ళినప్పుడు చేతు వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో షిప్ లైక్ తను రైస్ పెట్టే ఇన్స్టాపాట్ ఉంది, అండ్ ఆ రైస్ పెట్టి చాలా సేఫ్ అయింది. ఐఎమ్ లైక్ ఇంకా ప్రెషర్ అవ్వట్లేదు ఏంటి, నా దగ్గర చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని అంటే, లేదు చాలా టైం పడుతుంది ఇన్స్టెంట్ పాట్ ఇది అది అంటుంది. అండ్ ఐఎమ్ లైక్ నేను అందరికీ చెప్తున్నా అంత బాగుందని కొనుక్కోమని అట్లా, కానీ హౌ కెన్ యూ సే దట్ టైం పడుతుంది అంటావు ఏంటి అని అనుకున్నా. అండ్ మేము ఇక్కడికి వచ్చాక వెన్ ఐ షిఫ్టెడ్ ఐ రియలైజ్ దట్ మా కెటిల్ పాడైపోయినప్పుడు ఐ రియలైజ్ దట్ కెటిల్ వల్ల ఇంకా ఫాస్ట్గా అవుతుంది అని. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ రేవింగ్ అబౌట్ ఇట్ సో మచ్ అని. బికాస్ కెటిల్లో హాట్ వాటర్ పోసి దీంట్లో లైక్ 4 minutes రైస్ పెడితే లిటరల్గా 6 minutes or 6 or 7 minutes maximum రైస్ అయిపోతుంది. హంగ్రీ చిల్డ్రన్ క్విక్ రైస్ పెట్టవచ్చు మనం. సో యా, ఐ రియలీ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ ఎలక్ట్రిక్ కెటిల్. అండ్ తర్వాత మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో పెట్టాలన్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. నేను ఒక అక్క వాళ్ళ ఇక్కడ యూకే వచ్చినప్పుడు ఫస్ట్ చూసాను అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో చూసినప్పటి నుంచి నేను ఇట్లా స్టార్ట్ చేశాను, అండ్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అనమాట. యా, కమింగ్ బ్యాక్ టు ద ఆప్షన్స్, హియర్ ఆర్ ద ఆప్షన్స్ అండి. సాటే ఇస్ వాట్ ఐ యూజ్. సాటేలో అంటే మీరు ఫ్రై చేయడానికి ఎలానో ఏదైతే వాడతారో అది సాటే కొట్టేసి దెన్ అది హీట్ అవుతుంది లోపల. అండ్ సాటేలో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్, లెస్, నార్మల్, మోర్. సో ఇట్స్ లైక్ సిమ్, మీడియం, హై లాగా. సో అది కూడా ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది.
యాక్చువల్లీ ఐ వుడెంట్ సే లైక్ ఇదే పర్టికులర్గా మీకు ఉండదు కాబట్టి ఇట్ విల్ బి అ లిటిల్ బిట్ డిఫరెంట్, బట్ జనరల్గా ఐడియా అయితే సేమ్ థింగ్ ఉంటుంది. సో సాటే చేసి ఐ విల్ జస్ట్ లైక్ ఫ్రై సమ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసి ఏదైనా వెజిటేబుల్ వేసేసి అండ్ దెన్ ఐ పుట్ సమ్ రైస్ and hot water and that's it. So different types of vegetables, different types of rice anamata, anta easy. And like egg isthe egg biryani different masalas atla chestanu. So that is one more thing. And next comes the yogurt function. So yogurt function ante basically keep warm la laga untundandi. Throughout whatever time you are keeping it, it is going to be on keep warm. సో నేను దోశ పిండికి వాడతాను. నేను యోగర్ట్ కొంచెం ట్రై చేశాను చేయడం కానీ, బట్ మళ్ళీ నాకు కుదరలే. అంటే ఇట్స్ జస్ట్ లైక్ టూ మెనీ థింగ్స్ అని అనిపించింది. ప్లస్ నేను యూజువల్గా దోశ పిండి దీంట్లో ఉంటుంది కాబట్టి ఐ కెనాట్ కీప్ డూయింగ్ బోత్ అని అట్లా చేయలేదన్నమాట. బట్ యా, సో యోగర్ట్కి పెరుగుకి వాడుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ దోశ పిండికి. చాలా చాలా బాగుంటుంది. నేను దోశ పిండి పెడతాను కాబట్టి నేను 15 hours సెట్ చేశాను. సో రాత్రి పెట్టేసి పొద్దున ఇంకా ఆన్ ఉంటుంది, అట్లాగా పెట్టేస్తాను అనమాట నేను. సో యా, అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ టైమర్ అండి. సో టైమర్ ఇస్ వన్ మోర్ ఫంక్షన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. లైక్ నాకు ఐ రియలీ లైక్ అంటే వేడివేడిగా అట్లా ఉండాలని నేను ఫుడ్ చాలా ఇష్టం. సో నేను లైక్ రైస్ పొద్దునే పెట్టేసినా కూడా ఐ పుట్ ఇట్ ఆన్ టైమర్ సో దట్ ఇట్ కుక్స్ కొంచెం లేట్గా లైక్ 11 o'clock అట్లా ఆన్ అయ్యేటట్టు అట్లా టైమర్ పెట్టేసి పెడతాను. సో 11కి ఆన్ అయ్యి మేము తినేసరికి 12 ఆ టైంకి రెడీ అయిపోతుంది రైస్ అలాగా. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఐ ఆల్సో అంటే కొన్నిసార్లు మధ్యలో ట్రై కూడా చేశాను టు మేక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ దిస్. కొన్ని డిషెస్ ఇక్కడ వాళ్ళ డిషెస్ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ పొంగల్, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వన్స్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ రాత్రే పెట్టేసి దీంట్లో లైక్ ఫ్రై చేసేసి పెట్టేసి రైస్ అండ్ దాల్ వేసేసి సోక్ చేసేసి వదిలేసాను అనమాట. అండ్ అది టైమర్లో పెట్టి వెళ్ళిపోయాం. సో మార్నింగ్ మేము ఎవరు ఫస్ట్ లెగుస్తారో తెలియదు కదా. సో ఐ టోల్డ్ దెమ్ దీంట్లో అయితే రెడీగా ఉంటుంది, హూ ఎవర్ వేక్స్ అప్ ఫస్ట్ కెన్ గో గెట్ ఇట్ అనేసి. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ట్రై మ్యాక్సిమం టు ప్లీజ్ ద గెస్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ జగ్లింగ్. అండ్ సో మాన్యువల్ టైమర్ అదొకటి ఉంది. అండ్ pretty much everything else అదేనండి. లో ప్రెషర్, హై ప్రెషర్, ఐ ఆల్వేస్ ఓన్లీ యూజ్ హై ప్రెషర్ థింగ్. అండ్ స్లో కుక్ అండ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫంక్షన్ బికాస్ చాలా థింగ్స్ నేను తక్కువ చేస్తాను. అది కూడా ఇవన్నీ లైక్ కొన్ని రెసిపీస్ నేను చేస్తాను విచ్ ఐ రియలీ లవ్ ది ఇన్స్టాపాట్ ఫర్. సో ఆ రెసిపీస్ నేను చేసి పెడతాను. ఐ ఆల్సో మేక్ బటర్ గీ చేస్తాను, నెయ్యి కూడా చేస్తాను ఇన్స్టెంట్ పాట్లో. సో అది కూడా నేను ఇన్స్టెంట్ పాట్ చేసినప్పుడు ఇట్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. బికాజ్ నేను ఇక్కడే ఉండను, జస్ట్ అన్ని బటర్ డంప్ చేసేసి వెళ్ళిపోతా అండ్ దెన్ ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ సీ అండ్ ఇట్ విల్ బి రెడీ అనమాట. సో యా, సో ఎస్ అండి, ఐ రియలీ హోప్ దిస్ ఇస్ అ యూస్ఫుల్ వీడియో టు యూ. నేను ఆల్రెడీ చాలా ఎక్కువ, దిస్ ఇస్ అ రియలీ లాంగ్ వీడియో. ఐ విల్ మేక్ లాట్ ఆఫ్ మోర్ రెసిపీస్ ఆల్సో అండి దీంట్లో నేను చేస్తాను. సో ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ హెల్ప్స్ you. If you think it helps you, and please give me a like, and also please share it with your friends. Everyone atla anukuntunte to buy or not buy anesi. Yeah. So I will see you on my next video. Bye bye.